తిరుపతిలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకల్లా నగర రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. శీతల పానీయాలతో సేద తీరుతున్నారు నగర ప్రజలు. నిత్యం తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులు ఎండల నుంచి ఏ విధంగా ఉపశమనం పొందుతున్నారో మా తిరుపతి నుంచి ప్రతినిధి జజీరామ్ అందిస్తారు. భానుడు బగబగమంటున్నాడు. ఉదయం 6:30 గంటలకే ఉదయం అవంగానే అప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండల్లో కూడా నగర ప్రజలు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం తిరుపతిలో 12:30 గంటల సమయం అవుతుంది. తిరుపతి మోక్షగండం విశ్వేశ్వరయ్య ఉన్నటువంటి విగ్రహం అంటే ఎస్వి యూనివర్సిటీ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకవైపు యూనివర్సిటీలు ఎస్వి యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, మరోవైపు వెటనరీ యూనివర్సిటీ, అదేవిధంగా వేదిక్ యూనివర్సిటీ, మరోవైపు మనం చూసుకున్నట్టయితే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, అదేవిధంగా శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల, డిగ్రీ కళాశాల, అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాల, ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో కూడా ఉండేటువంటివి. నిత్యం కూడా నిద్రలేస్తే ఇక్కడ విద్యార్థులతో, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో కూడా విపరీతమైనటువంటి రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం ప్రస్తుతం 12:30 గంటల సమయం అవుతుంది. ఏ మాత్రం కూడా ఎండలో జనాలు ఏమీ లేకుండా రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా వెలవెలపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ రోడ్లో నిలబడి మనం చూడవచ్చు. మోక్షగండం విశ్వేశ్వరయ్య విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహం ఎదుట మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అంటే పాదచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా కూడా మొహానికి మాస్కులు కట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా చలువ పందిళ్ళు వద్ద ఎక్కువగా కూడా నిలబడి వాళ్ళ యొక్క సేదను తీర్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి పుచ్చకాయలు అంటే వీటిని వాటర్ మెలన్ అని కూడా పిలుస్తాము ఇంగ్లీష్లో. అయితే ఈ పుచ్చకాయలు, అదేవిధంగా మరోవైపు దోసకాయలు కావచ్చు, ఇంకోవైపు మనం చూసుకున్నట్టు జ్యూసులు అంటే నన్నారి, షర్బత్తు, లస్సీ లాంటి జ్యూసులతో కూడా వాళ్ళు ఎండ నుంచి అంటే ప్రజలు పూర్తిగా కూడా సేద తీరేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద తిరుపతిలో దాదాపు 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ప్రస్తుతం నమోదైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. జనాలు ఎప్పుడూ కూడా విపరీతమైనటువంటి రద్దీగా అంటే ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి శ్రీవారి భక్తులు కావచ్చు, మరోవైపు మనం చూసుకున్నట్టయితే స్థానికులు అంటే పెద్ద ఎత్తున తిరుపతికి దాదాపు ప్రయాణికులు మనం చూసుకున్నట్టయితే దాదాపు లక్షల్లో అంటే 3 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు ఒకవైపు రైల్వే స్టేషన్, మరోవైపు బస్ స్టాండ్, అదేవిధంగా మరోవైపు మనం చూసుకున్నట్టయితే తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి కూడా మనం చూసుకుంటే దాదాపు 3 నుంచి 5 లక్షల మంది జనాభా నిత్యం తిరుపతికి వస్తూ పోతూ ఉంటారు. ఇంతటి జనాభా రద్దీ ఉండేటువంటి ఈ యొక్క ప్రాంతం పూర్తిగా కూడా ఈ యొక్క జనాలు లేకుండా కూడా వెలవెలపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క మోక్షగండం విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద మనం ఉండి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఎటువైపు చూసినా కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే భారత వాతావరణ శాఖ పూర్తిగా కూడా హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎవ్వరూ కూడా రానున్నటువంటి 3 నెలల్లో మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఎండలు విపరీతంగా కూడా ఉంటాయి. ఈ ఎండలన్నింటినీ కూడా అధిగమించడానికి అంటే ఇక్కడున్నటువంటి అంటే ఈ ప్రజలు పూర్తిగా కూడా ఆ యొక్క ఎండ వేడిని తట్టుకునే విధంగా ప్రతి ఒక్కటి సస్యరక్షణ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. వడగాల్పులు విపరీతంగా ఉంటాయి. అంటే ఉదయం నుంచి కూడా ఈ యొక్క భానుడు తన ప్రభావాన్ని చూపడంతో ఈ యొక్క ప్రభావాన్ని చూడటంతో కూడా ప్రతి ఒక్కరూ ఈ ఎండ నుంచి ఉపశమనం పొందటానికి పూర్తి స్థాయిలో చల్లని పానీయాలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా వాటర్ మిలను, దోసకాయ కావచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, లస్సీ, లెమన్ జ్యూసెస్ ఇలాంటివంటే ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ఎండ వేడిమిని అధిగమించడానికి అంటే బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతతో పాటు డీహైడ్రేషన్ కాకుండా పూర్తి స్థాయిలో ఎండ నుంచి ఉపశమనం పొందేటువంటివి పూర్తిగా కూడా వాడాలి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉన్నటువంటి ఎండలకు అంటే ఈ యొక్క ఓజోన్ పొర ఏదైతే ఉందో పూర్తిగా కూడా నాశనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. డైరెక్ట్గా సన్ రైస్ మన వరకు అంటే డైరెక్ట్ స్కిన్కి ఈ యొక్క సన్ రైస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు. ఎండల నుంచి పూర్తిగా ప్రజలు రక్షణ పొందండి, క్యాప్స్ వాడండి అని చెప్తున్నారు. మొహానికి ఈ యొక్క వీలైనంత వరకు మాస్కులు వాడమని చెప్తున్నారు. ఎండ వేడిమి నుంచి బయటపడటానికి ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎండకు సంబంధించినటువంటి సస్య రక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా తీసుకోవాలనేటువంటిది చెబుతున్నారు.
కెమెరామెన్ లోకేష్తో జయజరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి.